హాయ్ అండి, ఈరోజైతే నేను కేక్ బేక్ చేస్తున్నాను. కేక్ అయితే బేక్ అవుతుంది. చూసేద్దాం అసలు ఎలా వచ్చిందా ఏంటి అని చెప్పేసి నేను చూస్తున్నాను. వావ్, ఎక్సలెంట్. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. దీనికోసం అమ్మాయి అయితే ఎగ్జైట్మెంట్తో బాగా చూస్తుంది. కేక్ అయితే ఎలా వచ్చిందో ఏంటో, అమ్మాయి ఎలా చేసిందా ఏంటి అని చెప్పేసి వచ్చి టెస్ట్ చేస్తుందన్నమాట మా పాప అయితే. ఇప్పుడైతే చూద్దాం, టెస్ట్ చేద్దాం అసలు బాగా వచ్చింది. కేక్ అంటకుండా చాక్కి వస్తే రెసిపీ ఫినిష్ అయింది. కేక్ అయితే ఏమి చాక్ అయితే ఏమీ అంటలేదండి, చూసారా క్లీన్గా వచ్చింది. దీన్ని కొంచెం సేపు చల్లారనిస్తే అది మంచిగా మనం కేక్ అయితే కట్ చేసేయచ్చు. అన్న చూడండి చెయ్యొద్దు. ఈ రెసిపీ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను. కేక్ అయితే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసిందండి. ఇదైతే ఇప్పుడు కట్ చేసేద్దాము. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి తీసేద్దాం. చూసారా, అది మనం కేక్ తిప్పేటప్పుడే ఒక చక్కగా బెండ్ అవుతుంది. చాలా స్మూత్గా వచ్చిందండి, ప్లఫీగా. ఇది చాకు కూడా అది బాగా స్మూత్గా రావడం వల్ల చాకు కూడా లోపలికి దిగట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు ఇదైతే సూజీ రవ్వతో చేశాను. రవ్వ కేక్ అనమాట, బేకరీ స్టైల్లో చేశాను. మా పాపకి అయితే చాలా బాగా నచ్చిందండి ఇది. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం వాయిస్, టీవీ సౌండ్స్ అవి పడాయండి, అందుకని నేను ఇలాగ వాయిస్ ఇస్తున్నాను. లేకపోతే పాప మాటలోనే మీరు వినేవాళ్ళు అనమాట ఎలా ఉందన్నది. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. రెసిపీ మాత్రం కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను. నేను చేసే విధానం కూడా మీకు చూపిస్తాను.